సంగారెడ్డి జిల్లాలోని సింగూరు ప్రాజెక్టుకు భారీగా వరద పోటెత్తుతోంది. దీంతో ప్రాజెక్టు గేట్లెత్తారు అధికారులు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ సింగూరు ప్రాజెక్టును సందర్శించారు. గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు చేసి గేట్లు ఓపెన్ చేశారు. ప్రాజెక్టు స్పిల్వే 4-6 గేట్లను ఎత్తి నిజాం సాగర్ ప్రాజెక్టుకు నీటిని విడుదల చేశారు మంత్రి దామోదర రాజనరసింహ. సింగూరుకు వరద నీరు వచ్చింది. సింగూరు సామర్థ్యం 29.9 టీఎంసీలు. సింగూరుకి ఈరోజు వరద రావడం, సింగూరు నిండడం అంటే శుభశేషుడు. ఇవాళ వరద నీరు మళ్ళీ మనం విడుదల చేసాము. ఈరోజు 2 గేట్లు 3 feet 4 feet హైట్లో నీరు విడుదల చేసాం. సుమారు 1600 క్యూసెక్లు. చెరుకు కింద 4000 క్యూసెక్స్లు అంటే 20,000 క్యూసెక్ల నీరు విడుదల చేసాము. విడుదలైన నీరు ఇంట్లో 1.7 దాకా ఉంది, అవుట్లో 1.5 దాకా ఉంది. తర్వాత దీనివల్ల అంటే బ్యాలెన్స్ చేసుకుని రాబోయే కాలంలో మా ప్రాంతంలో రైతులు మళ్ళీ ఇంకొకటి వేసుకోవచ్చు. సింగూరు కాలువ ద్వారా నీళ్ళు కూడా ప్రాంతానికి పంట ఎక్కడ నష్టపోయినా యంత్రాంగం అనేది అప్రమత్తమైనది, రికార్డు చేసుకుంటున్నది. కూలిన ఇల్లే కానీ పాక్షికంగా కూలినది కానీ లేదా పంట నష్టమే కానీ దానికి ప్రభుత్వం